అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పై కేవలం ఇండియా ప్రజలే కాకుండా అమెరికా ప్రజలు కూడా మండిపడుతున్నారు. వెంటనే పదవి నుంచి దిగి వెళ్లిపో, లేకపోతే నిన్ను భరించలేమంటూ రోడ్డెక్కి నిరసన తెలిపారు. కాగా ప్రతి ఏడాది అమెరికాలో సెప్టెంబర్ 1వ తేదీన లేబర్ డేను జాతీయ సెలవు దినంగా జరుపుకుంటారు. అయితే సోమవారం నాడు లేబర్ డే సందర్భంగా దేశంలోని 50 రాష్ట్రాల్లో కార్మికులు రోడ్డెక్కి భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. ట్రంప్ను వెంటనే రాజీనామా చేసి వెళ్లిపోవాలని వారు కోరారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. అమెరికాలో లేబర్ డే సందర్భంగా దేశవ్యాప్తంగా వేలాది మంది కార్మికులు రోడ్డెక్కి ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. తమకు ఉద్యోగ భద్రత కావాలని, అలాగే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటున్న పాలసీలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా దేశంలోని 50 రాష్ట్రాల్లో సుమారు 1000 కంటే ఎక్కువ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. వర్కర్స్ ఓవర్ బిలియనీర్స్ అంటూ బ్యానర్లు ప్రదర్శించారు. ఇక కార్మికుల నిరసన విషయానికొస్తే కార్మికులకు ఉద్యోగ భద్రతతో పాటు స్కూళ్లకు పూర్తి స్థాయిలో నిధులు సమకూర్చాలని, హెల్త్ కేర్తో పాటు అందరికీ హౌసింగ్ వసతి కల్పించాలని, కార్పొరేట్ అవినీతికి చెక్ పెట్టాలని, బలహీన వర్గాలైన కమ్యూనిటీలపై దాడులు ఆపాలని కార్మికులు డిమాండ్ చేశారు. ట్రంప్ న్యూయార్క్లో వందలాది మంది ట్రంప్ టవర్ బయట గుమిగూడి ప్రెసిడెంట్ ట్రంప్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రెసిడెంట్ ఫాసిస్టు పోకడలకు పోతున్నారని నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెస్టారెంట్ అడ్వకసీ ఆర్గనైజేషన్ వన్ ఫెయిర్ వేజ్ సభ్యుడైన జియోవ్నీ ఉరిచ్ మీడియాతో మాట్లాడుతూ కార్మికుల హక్కులను కాలరాస్తున్నందుకు బిలియనీర్లకు వ్యతిరేకంగా నిరసన తెలపడానికి వచ్చానని ఆయన అన్నారు. న్యూయార్క్ నగరానికి వెన్నెముక సర్వీస్ వర్కర్స్ అని ఆయన తెలిపారు. తమకు కనీస వేతనాల కంటే అతి తక్కువ వేతనాలు ఇస్తున్నారు. రెస్టారెంట్ యజమానులు తాము బతకడానికి కనీస వేతనాలు కూడా ఇవ్వడం లేదని కార్మిక నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫెడరల్ గవర్నమెంట్ కనీసం వేతనం కార్మికులకు గంటలకు $7.25 నిర్ణయించింది. 2009లో నిర్ణయించిన ఈ రేటు ఇప్పటి వరకు మార్చలేదు. బడా పారిశ్రామిక గ్రూపులు ప్రభుత్వంతో లాబియింగ్ చేసి తమ వేతనాలు పెంచకుండా అడ్డుకుంటున్నారని కార్మికులు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్పై మండిపడుతున్నారు. అలాగే టిప్పర్డ్ వర్కర్స్, ఉదాహరణకు వెయిటర్స్ స్టాఫ్ 1991లో ఖరారు చేసిన కనీస వేతనం గంటకు $2.19గా కొనసాగుతోంది. ఇక వారు చట్టబద్ధంగా $7.25 ఎప్పుడు చేరుతారని కార్మిక నాయకులు ప్రశ్నిస్తున్నారు. హోటల్ ఇండస్ట్రీకి చెందిన బడా కార్పొరేట్లు కార్మికుల పొట్టకొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నిరసనకారులు. కొన్ని రాష్ట్రాల్లో కనీస వేతనాలు చాలా ఎక్కువగా ఉంటే న్యూయార్క్లో ప్రస్తుతం కనీస వేతనం $16.50 గంటకు ఇస్తున్నారు. ఈ వేతనంతో న్యూయార్క్ నగరంలో బతకడం చాలా కష్టమని చెబుతున్నారు కార్మికులు. MIT లివింగ్ వేజ్ క్యాలిక్యులేటర్ అంచనా ప్రకారం సింగిల్ అడల్ట్ పిల్లలు లేకుండా న్యూయార్క్లో బతకాలంటే గంటకు $33 సంపాదిస్తేనే కానీ కనీస అవసరాలను తీర్చుకోలేమని తేల్చి చెప్పింది. ఇక అమెరికాలోని మిసిసిపి విషయానికొస్తే అమెరికాలోని అతి తక్కువ కాస్ట్ ఆఫ్ లివింగ్ నగరం. అయితే అక్కడా కూడా గంటకు $20.75 కనీస వేతనంగా నిర్ణయించారు. న్యూయార్క్తో పోల్చుకుంటే 3 రెట్లు ఎక్కువ అని కార్మికులు ఫిర్యాదు చేస్తున్నారు. ఇక షికాగో విషయానికొస్తే నేషనల్ గార్డ్ను లక్ష్యంగా చేసుకుని డౌన్ టౌన్లో వేలాది మంది ప్రదర్శనలు నిర్వహించారు. లాస్ ఏంజల్స్, వాషింగ్టన్ డీసీలో మాదిరిగానే డెమోక్రాటిక్లు పాలనలో ఉన్న నగరాల్లో నేషనల్ గార్డులను మోహరిస్తానని ట్రంప్ చెప్పడంతో షికాగోలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు. కాగా షికాగో మేయర్ బ్రాండన్ జాన్సన్ నిరసనకారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఫెడరల్ గవర్నమెంట్ ఆక్రమణను అడ్డుకుంటామని హెచ్చరించారు. షికాగో నగరం యావత్ దేశాన్ని కాపాడుతుందని నిరసనకారుల కేరింతల మధ్య ప్రకటించారు. కాగా షికాగో నగరంలో పలువురు నిరసనకారులు తమ పెట్ డాగ్స్ను, తమ పిల్లలను భుజాలపై వేసుకుని ప్రదర్శనలో పాల్గొన్నారు. స్థానిక రెస్టారెంట్లు, కేఫ్లలో కూర్చున్న వారు తమ పిడికిలి బిగించి నిరసనకారులకు సంఘీభావం తెలిపారు. మరికొందరు తమ కారు హారన్లు మోగించి మద్దతు తెలిపారు. వాస్తవానికి అమెరికా రోడ్లపై కారు హారన్ ఎవ్వరూ మోగించరు, అత్యవసరమైతే తప్ప.
ఇక షికాగో నగరవాసులు మాత్రం ట్రంప్ నేషనల్ గార్డులను తమ నగరానికి పంపిస్తానంటూ బెదిరిస్తున్నాడు. అలాగే యుఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్కు సంబంధించి అదనపు ఏజెంట్లను కూడా పంపిస్తామంటున్నాడని ట్రంప్పై మండిపడుతున్నారు. ఇక ట్రంప్ డెమోక్రటిక్ పాలిత రాష్ట్రాలపై కక్ష తీర్చుకుంటున్నాడు. ఇక ఐసీఈ ఏజెంట్లు షికాగోకు వస్తే అనవసరంగా ఉద్రిక్తతలు, హింస చెలరేగుతుందని నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ట్రంప్ విషయానికొస్తే ఇటీవల కాలంలో షికాగోలో హింసాత్మక నేరాలు పెరిగిపోతున్నాయని, షికాగో నగరంతో పెద్ద తలనొప్పులు ఎదుర్కోవాల్సి వస్తోందని, నగరం నేరాలకు అడ్డాగా మారిందని, కిల్లింగ్ ఫీల్డ్ అని వ్యాఖ్యానించారు. అయితే షికాగో నగరవాసులు మాత్రం తమకు నేషనల్ గార్డులు అవసరం లేదని, నగరంలోని నేరాలకు నేషనల్ గార్డు పరిష్కారం కాదని ట్రంప్కు చెబుతున్నారు. షికాగో నగరంలో నేరాలు అడ్డు అదుపు లేకుండా పోతున్నాయని స్థానికులు కూడా అంగీకరిస్తున్నారు. అయితే దానికి నేషనల్ గార్డు పరిష్కారం కాదంటున్నారు. వాస్తవానికి వారు తమ కోసం ఫైట్ చేయాలి, కానీ నేషనల్ గార్డు తమపైనే ఫైట్ చేస్తారని పలువురు నగరవాసులు వాపోతున్నారు. దేశంలోని అతిపెద్ద నగరం షికాగో అయినా ఇక్కడ తరచూ హత్యలు జరుగుతూ ఉంటాయి. క్రైమ్ రేటు ఎక్కువే. ఈ ఏడాది యూనివర్సిటీ ఆఫ్ షికాగో ఒక సర్వే నిర్వహిస్తే నగరంలోని ప్రజల్లో 50% మంది రాత్రిపూట ఇంటి నుంచి బయటికి రావాలంటే భయపడుతున్నట్టు చెప్పారు. అయితే సోమవారం జరిగిన నిరసన ప్రదర్శనలో నగరవాసులు మాత్రం తమ నగరంలో తాము సురక్షితంగా ఉన్నామని, నేషనల్ గార్డ్స్ అవసరం లేదని తేల్చి చెప్పారు. ఒకవేళ ట్రంప్ బలవంతంగా తమ నగరంపై నేషనల్ గార్డ్స్ లేదా ఫెడరల్ ట్రూప్స్ అంటే సైనికులను పంపితే తాము కోర్టులో సవాల్ చేస్తామని హెచ్చరించారు. అమెరికా 19వ శతాబ్దం చట్టం ప్రకారం నగరంలో మిలిటరీ ప్రవేశించడం అంటే ప్రాంతీయ చట్టాన్ని ఉల్లంఘించినట్టే అని చెబుతున్నారు. అయితే లేబర్ డే సందర్భంగా చాలా మంది కార్మికులు మాత్రం కనీస వేతనాలు పెంచాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. దీనికి కారణం కూడా లేకపోలేదు. నిత్యావసర ధరలు పెరిగిపోతున్నాయి, ఇంటి అద్దెలు పెరిగాయి, వంటింటి సరుకు ధరలు పెరిగాయి, అలాగే పిల్లల చదువు ఖర్చు తడిసి మోపెడవుతున్నాయి. మొత్తానికి అమెరికాలోని ఆమ్ ఆద్మీ మాత్రం ట్రంప్ నిర్వాకం వల్ల దేశంలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనేది మాత్రం వాస్తవం. ట్రంప్ వచ్చాక ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. వచ్చే జీతానికి మార్కెట్లో లభించే ధరలకు చాలా వ్యత్యాసం ఉందని చెబుతున్నారు. ఇక ట్రంప్ విషయానికి వస్తే ఆయన రియల్ ఎస్టేట్ టైకూన్, స్వతహాగా బిలియనీర్. అధికారంలోకి వస్తే అమెరికాను ఆర్థికంగా బలోపేతం చేస్తాను, ప్రజల జీవితాలను మెరుగుపరుస్తానని హామీ ఇచ్చి గద్దెనెక్కాడు. తీరా అధికారంలోకి వచ్చాక ఆయన విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై భారీ సుంకాన్ని బాదాడు. దీంతో దేశంలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయింది. అదీ కాకుండా సామాన్యుణ్ణి పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. ఎందుకంటే ఆయన సహచర మంత్రులు అంతా బిలియనీర్లే. వారిలో అత్యధికంగా ప్రజాదరణ పొందినవాడు టెస్లా చీఫ్ ఎలన్ మస్క్. ట్రంప్ మస్క్ను తన సలహాదారుగా నియమించుకున్నాడు. ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడడంతో ట్రంప్కు దూరం జరిగాడు మస్క్. ప్రభుత్వ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తానని చెప్పి $22 బిలియన్ వ్యయంతో అనేక సంస్థలు మూసివేయించాడు. కొన్ని వేల మందిని ఉద్యోగులను తొలగించాడు. దీంతో ఉద్యోగులు మస్క్పై మండిపడుతుంటారు. ట్రంప్ వద్ద మంచి మార్కులు కొట్టేయాలని తమ ఉద్యోగాలకు ఎసరు పెట్టాడని ఉద్యోగులు మస్క్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటారు. లేబర్ డే సందర్భంగా వెస్ట్ కోస్ట్తో పాటు శాన్ డియాగో, సియాటెల్లో ట్రంప్ పాలసీలకు వ్యతిరేకంగా కార్మికులు రోడ్డెక్కి నిరసన తెలియజేశారు. అమెరికా ప్రజాస్వామ్యాన్ని బిలియనీర్లు టేక్ ఓవర్ చేసుకున్నారని మండిపడ్డారు. నిరసనకారులు ప్రధానంగా తమ వేతనాలు స్తంభింపజేశారు, వలసదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, అలాగే హెల్త్ కేర్ సమస్యలను ఎదుర్కొంటున్నామని చెప్పారు. మరి వీటికి ట్రంప్ పరిష్కారం చూపిస్తాడో లేదో వేచి చూడాల్సిందే.